Good afternoon, everyone. Had lunch? Yes. Yes, ma. Completed. So, shall we start? సో మార్నింగ్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామో గుర్తున్నాయా? ఏం డిస్కస్ చేసామండి? ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చూసాం, ఆ తర్వాత వైడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చూసాం, అలాగే వైడ్ అగ్రిమెంట్ కూడా చూసాం. వైడ్ అగ్రిమెంట్కి వైడ్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏదైనా ఉందా? రెండు సేమా? డిఫరెన్స్ ఉందా? కూర్చోండి, చెప్పండి. మళ్ళీ చెప్పండి. వైడ్ అగ్రిమెంట్కి వైడ్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజ్లోనే ఏదో మిస్టేక్ జరిగింది, దట్స్ వై ఇట్ క్రియేటెడ్ యాజ్ అన్ వైడ్ అగ్రిమెంట్. అదే మనకి వైడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఇనిషియల్లో ఏం మిస్టేక్ లేదు, అగ్రిమెంట్ కూడా ఫామ్ అయిపోయింది, బట్ ఏం పోతుంది మనకి అక్కడ? ఎన్ఫోర్సబిలిటీ, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. ఇట్స్ ఈజియస్ టు బీ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. సో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎండ్ అయిపోతుంది, దట్స్ వై విల్ కాల్ ఇట్ యాజ్ వైడ్ కాంట్రాక్ట్. దాన్నే మనం ఏమంటున్నామని అంటే వైడ్ కాంట్రాక్ట్ అంటున్నాం. క్లియరా? సింపుల్. చెప్పండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? సింపుల్, అయిపోయింది అంతే. అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ ఈజ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. చెప్పండి, వైడ్ అంటే అంతే, ఎన్ఫోర్సబిలిటీ సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్. సో ఎన్ఫోర్సబిలిటీ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్స్ చెప్పామా? గవర్నమెంట్ చేంజ్ అయింది, గవర్నమెంట్లో మనకి ఏంటంటే దే హ్యావ్ మేడ్ సమ్ లాస్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏంటంటే అంటే మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం వల్ల యూ కెనాట్ సేల్ ద BMW కార్. BMW కార్ని మీరు సేల్ చేయలేరు ఇప్పుడు. సో సేల్ చేయలేనప్పుడు సో దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ సీజ్ అయిపోయింది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైడ్ కాంట్రాక్ట్. క్లియర్? ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. సో గుర్తుండవు అనుకుంటే ఎక్కడన్నా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనిపిస్తే చిన్న చిన్న ఎగ్జాంపుల్ అని రాసుకోండి, లేదు అదర్వైజ్ మనకి ఇంకా ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, అవైనా అర్థం చేసుకుంటూ సో కాన్సెప్ట్ లింక్ చేసుకోండి, ఇట్ విల్ బి ఈజీ. చూడండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ చూసాం, వైడ్ కాంట్రాక్ట్ చూసాం. నెక్స్ట్ చూడండి, వైడబుల్ కాంట్రాక్ట్ అని ఒకటి ఉంది, హైలైట్ చేయలేదు, యూ కెన్ హైలైట్ ఇట్. వైడబుల్ కాంట్రాక్ట్ అని ఉంది, చెప్పలేదు ఇంకా నేను ఎందుకు. అచ్చా, అందులో ఉంది, ఎక్కడుందో అర్థం కాలేదా? ఓకే, వైడబుల్ కాంట్రాక్ట్ అని ఉంది ఒకటి, ఓకేనా? సో చూద్దాం. కొన్ని టర్మ్స్ చూడండి ఇక్కడ, కోయర్షన్, అండూ ఇన్ఫ్లుయెన్స్, మిస్రిప్రజెంటేషన్, ఫ్రాడ్. చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్. చాలా జాగ్రత్తగా వినండి, చెప్తున్నాను కదా, చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు అండ్ డౌట్ ఫీల్ అవుతారు. వైడ్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మీకు డౌట్ ఉందా? వైడ్ కాంట్రాక్ట్ అంటే డౌట్ ఉందా? క్లియర్. వైడబుల్ కాంట్రాక్ట్ కూడా అంతే. జస్ట్ కొంచెం సేపు నేను ఏదైతే చెప్తున్నానో అది జాగ్రత్తగా ఫాలో అవ్వండి, యూ విల్ బీ అండర్స్టాండబుల్, ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. ఫస్ట్ కొన్ని టర్మ్స్ చెప్పుకోవాలండి మనం. ఏంటండి అంటే కోయర్షన్, అండూ ఇన్ఫ్లుయెన్స్, మిస్రిప్రజెంటేషన్ అండ్ ఫ్రాడ్. ఇలా 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కోయర్షన్. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ కోయర్షన్. కోయర్షన్ అంటే ఏంటని అంటే జాగ్రత్తగా వినండి,
కోయర్షన్ అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి. 40 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఒకటి ఉంది, సంథింగ్ ఒక అపార్ట్మెంట్ ఉంది. సో దీని కాస్ట్ ఎంత అండి అంటే 200 crores, ఓకేనా? 200 crores వర్త్ ఆఫ్ ది బిల్డింగ్ ఒకటి మాధవ్ దగ్గర ఉంది, ఓకేనా? సో నో విష్ణు దగ్గర ఏముందండి అంటే హీ హ్యాస్ వన్ గన్ ఉంది, ఓకేనా? సో మాధవ్ని పిలిచారు, మాట్లాడదాం దా అని వెళ్ళారు. ఇద్దరు కూర్చున్నారు. సో ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో టేబుల్స్లో కూర్చున్నారు. సో టీ తాగుతూ మాట్లాడుతున్నారు. వెంటనే విష్ణు కొన్ని పేపర్స్ తీసి టేబుల్ మీద ప్లేస్ చేశారు. కొన్ని పేపర్స్, లైక్ ఏ పేపర్స్ అండి అంటే ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పేపర్స్ కొన్ని ఉన్నాయి. అన్నీ కూడా రాసుకొని వచ్చేసారు. ఐఎమ్ మాధవ్, ఐఎమ్ సెల్లింగ్ మై బిల్డింగ్ టు విష్ణు, అలా మొత్తం రాసేసింది. మొత్తం డీటెయిల్స్ అని రాసేసారు. పేపర్స్ తీసి అక్కడ పెట్టారు. దాని మీద గన్ పెట్టారు. పేపర్స్ మీద గన్ పెట్టేశారు. గన్ పెట్టేసి అడిగారు, మాధవ్ ఏం టీ బాగుందా అని అడిగారు. మాధవ్కి టెన్షన్ వేస్తుంది, టీ పడిపోతుంది. సో బాగానే ఉంది అని చెప్పారు. అచ్చా సైన్ చేయి ఎక్కడ అన్నారు. మాధవ్ సైన్ చేసి వెళ్ళిపోయారు. సైన్ చేశారు. సో మళ్ళీ విష్ణు గన్ తీసుకొని పాకెట్లో పెట్టుకొని పేపర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. అర్థవుందా? ఏంటండి క్యాష్ అండి, ఈ బిల్డింగ్ క్యాషా? కన్సిడరేషనా? చెప్పారు, లైక్ కన్సిడరేషన్ ఫర్ దిస్ బిల్డింగ్ ఈజ్ 10 rupees అని చెప్పారు. 10 rupees టీ ఇప్పించేసారు కదా, అయిపోయింది. అర్థమవుతుందా? కన్సిడరేషన్ ఈజ్ 10 rupees, అందులో రాశారు అది కూడా. సో ఐఎమ్ మాధవ్ సెల్లింగ్ మై ప్రాపర్టీ ఫర్ 10 rupees సో టు ద విష్ణు అని సైన్ చేశారు. అతను కన్సిడరేషన్ ఉందా లేదా? సంథింగ్ ఇన్ రిటర్న్ ఉంది కదా, ఆఫర్ ఉంది. లైక్ హీ ఆఫర్ ద విష్ణు ఆఫర్ చేశారు, అతను యాక్సెప్ట్ చేశారు. కన్సిడరేషన్ ఉంది, అగ్రిమెంట్ ఫామ్ అయింది. ఇల్లీగల్ అంటే లీగలే కదా. నార్మల్గా కాంట్రాక్ట్స్ లైక్ బిల్డింగ్ సేల్ చేయడం ఇల్లీగలా? లీగలే. లేకపోతే కన్సిడరేషన్ ఇవ్వడం ఇల్లీగలా? తక్కువ కన్సిడరేషన్ ఇవ్వడం ఇల్లీగలా? కాదు కదా. వాళ్ళిద్దరు అలా కాంట్రాక్ట్లో రాసుకున్నారు. 10 rupees అనుకున్నారు, 10 rupees కూడా ఇవ్వలేదు, టీ ఇప్పించానని, అయిపోయింది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద కేస్. ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఇక్కడ విష్ణు లైక్ ఫిజికల్గా మాధవ్ని భయపెడుతున్నారు. అవునా కదా? భయపెడుతున్నారు లేదా? గన్ చూపించేసి భయపెట్టించేసారు. లైక్ షూట్ చేసేస్తామని చెప్పారు. పాయింట్ బ్లాక్లో పెట్టేశారు సైన్ చేయమని. మాధవ్ ఏం చేస్తారు? ఫస్ట్ సైన్ చేద్దాం తర్వాత చూసుకుందాం, సైన్ చేస్తారు లేదా? సైన్ కంపల్సరీగా చేస్తారు. అతను ఇంటెన్షనల్గా చేశారా, ఫ్రీ కన్సెంట్తో చేశారా? మీరు ఫ్రీ కన్సెంట్తో చేశారా? కాదు కదా. లైక్ ఎక్కడ కాల్ చేస్తారో అని భయంతో సైన్ చేశారు. అవునా? ఇక్కడ చెప్పండి, అఫెక్టెడ్ పర్సన్ ఎవరు ఇక్కడ? విష్ణునా మాధవా? మాధవ్ ఈజ్ ది అఫెక్టెడ్ పర్సన్, అవునా? ఈ అఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళనే మనం లాలో ఏమని చెప్తామండి అంటే అగ్రీవ్డ్ పర్సన్ అంటాం. అగ్రీవ్డ్ పర్సన్, అఫెక్టెడ్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ అగ్రీవ్డ్ పర్సన్. సో ఇక్కడ ఏంటండి అంటే ఎవ్రీథింగ్ ఫామ్ అయిపోయింది, కాంట్రాక్ట్ కూడా అయిపోయింది. సో కాంట్రాక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ వెళ్ళి నేను నా ప్రాపర్టీ నేను ట్రాన్స్ఫర్ చేయను అని చెప్పడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయితే మాధవ్ మళ్ళీ వెళ్ళి నా బిల్డింగ్ నేను మీకు ఇవ్వను, విష్ణుకి ఇవ్వను అని చెప్పడానికి ఛాన్స్ ఉందా? లేదు. కాంట్రాక్ట్ కాబట్టి కంపల్సరీగా బిల్డింగ్ ఇవ్వాల్సిందే, మ్యాండేటరీ, బికాస్ దట్ ఈస్ ఎ కాంట్రాక్ట్. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటండి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, దిస్ ఈజ్ నాట్ ఏ వైడ్ కాంట్రాక్ట్. బికాజ్ వైడ్ కాంట్రాక్ట్ అయితే కాదు. వైడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? సెక్షన్ నెంబర్ 10లో మనం ఏదైతే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ చెప్పామో ఆ లీగల్ ఎన్ఫోర్సబిలిటీలో కండిషన్ సాటిస్ఫై చేయకూడదు. ఇక్కడెక్కడన్నా కండిషన్ సాటిస్ఫై చేయలేదా? ఎవ్రీథింగ్ ఈజ్ సాటిస్ఫైడ్.
లైక్ 10 కండిషన్స్ ఉంటే 10 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయ్యాయి, అవునా కదా. ఫ్రీగా లైక్ మనకేంటండి అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏంటండి అంటే లైక్ లైక్ సో ఇక్కడ చూడండి మనకి ఇట్ ఈస్ నార్మల్గా అయితే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదని కాదు, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంది. అచ్చా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ కన్సెంట్ ఉందా ఇక్కడ, ఫ్రీ కన్సెంట్ ఉందా, ఫ్రీ కన్సెంట్ లేదు కదా. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, హియర్ దెర్ ఈజ్ నో ఎనీ ఫ్రీ కన్సెంట్, కరెక్టా. ఇలా జాగ్రత్తగా ఇప్పుడు అర్థం చేసుకోండి. విష్ణు మాధవ్కి లైక్ గన్ పెట్టేసి సో పేపర్స్ అన్నీ రాయించేసుకున్నారు, డన్ కంప్లీటెడ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటండి అంటే ఈ కాంట్రాక్ట్ని మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు అనలేం, అక్కడ ఫ్రీ కన్సెంట్ లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఫ్రీ కన్సెంట్ లేకపోతే, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేకపోతే అది ఏ కాంట్రాక్ట్ అవుతుంది మీకు తెలిసింది చెప్పండి, వైడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సూపర్. ఇక్కడ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు కాబట్టి దిస్ ఈజ్ వైడ్ కాంట్రాక్ట్, అవునా చెప్పండి అందరూ, ఏమవుతుందండి ఇది వైడ్ కాంట్రాక్ట్. వైడ్ కాంట్రాక్ట్లో ఏదన్నా పార్టీ వెళ్ళి కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చా, బట్ ఇక్కడ అగ్రీడ్ పర్సన్ మాధవ్ ఉన్నారా, మాధవ్ కూడా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేయలేరు, కోర్టులో కేసు ఫైల్ చేయలేరు, బికాస్ దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓన్లీ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయితే మాత్రమే ఏ పర్సన్ అయినా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేయగలరు. బట్ ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్, ఇది ఏంటండి, ఇది వ్యాలిడ్ కాంట్రాక్టా, ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు, వైడ్ కాంట్రాక్ట్ కదా. సో వైడ్ కాంట్రాక్ట్ అయితే కోర్టుకు వెళ్ళి ఎలా కేసు ఫైల్ చేస్తారు, చేయలేరు కదా. అదే కదా మనం చెప్పుకున్నాం, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం మీరు ఇద్దరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారండి, యు బోత్ ఎంటర్ ద కాంట్రాక్ట్ ఫర్ స్మగ్లింగ్, అది వైలిడ్ కాంట్రాక్ట్ అవుతుందా, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు, ఇల్లీగల్, వైడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో వైడ్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని తర్వాత అతను మీకు డ్రగ్స్ సప్లై చేయలేదని మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తారా, చేయలేరు కదా, బికాస్ దెర్ ఈజ్ నో ఎనీ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అర్థమవుతుందా. ప్రీవియస్ కేసులో BMW కేసులో అయినా అదే, మనకేంటి అక్కడ వైడ్ కాంట్రాక్ట్, అది వైడ్ అయిపోయింది. ఎందుకు వైడ్ అయిపోయింది, గవర్నమెంట్ లా చేంజ్ చేశారు కాబట్టి వైడ్ అయిపోయింది. సో అలాంటి కేసులో ఆ పర్సన్, వేరే పర్సన్, అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా, సార్ ఇతను నాకు BMW సేల్ చేస్తా అన్నారు, ఇప్పుడు సేల్ చేయట్లేదు, రీజన్ అడిగితే లా చేంజ్ అయింది అంటున్నారు, సో నాకు జస్టిఫికేషన్ ఇవ్వండి అంటే, ఎస్ నిజంగా లా చేంజ్ అయింది కాబట్టి మీరు ఏదైతే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఫామ్ చేసుకున్నారో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వైడ్ అయిపోయింది, కాబట్టి మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. సో దట్స్ వై మనకేంటండి అంటే వైడ్ కాంట్రాక్ట్ అయితే ఏ పార్టీ కూడా కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. ఇది క్లియరా, కోర్టు అదే ఇక్కడి వరకు అర్థమైందా మీకు, వైడ్ కాంట్రాక్ట్ అయితే కోర్టులోకి వెళ్ళి మనం కేసు ఫైల్ చేయొచ్చా, ఎవరైనా చేయొచ్చా. అచ్చా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనుకోండి, వ్యాలిడ్, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏ పార్టీ కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు, టూ పార్టీస్ ఉన్నారు మన దగ్గర, AB ఇద్దరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమని చెప్పానండి అంటే మీకు లైక్ ఒక కార్ సేల్ చేస్తానని చెప్పాను, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తా అన్నారు, కన్సిడరేషన్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఫార్మ్డ్, కాంట్రాక్ట్ ఫామ్ అయిపోయింది. మన ఇద్దరిలో కోర్టులోకి వెళ్ళి ఎవరు కేసు ఫైల్ చేయగలరు, మీ యాక్చువల్గా ఓకే బీనా అంటే ఏంటి, నేను కార్ సేల్ చేయను అంటే మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నేను ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మీరు కొనంటున్నారు కారు కొనని చెప్తున్నారు, అర్థమవుతుందా, నేను కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చా, చేయొచ్చు. సింపుల్ లాజిక్ కదా. కాంట్రాక్ట్ అంటే ఏ పార్టీ అయినా సరే, బోత్ ద పార్టీస్ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ద కేస్, అంతే కదా. మ్యూచువల్ రైట్ వస్తుంది వాళ్ళిద్దరికీ కూడా. ఒక కాంట్రాక్ట్ మన ఇద్దరం రాసుకున్నాం కాబట్టి మన ఇద్దరం కంపల్సరీగా పర్ఫామ్ చేయాలి, వద్దనుకుంటే మన ఇద్దరమే క్యాన్సిల్ చేసుకోవాలి. అంతేగాని మీరేమో నేను కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయను అంటున్నారు, నేనేమో కంపల్సరీగా కారు కొనాల్సిందే అంటున్నాను, మీరు కొనంటున్నారు, కోర్టుకు వెళ్ళిపోవచ్చు. నేను అమ్ముతానన్నాను, సేల్ చేస్తానన్నాను, బట్ తర్వాత నేను సేల్ చేయనని చెప్పాను, మీరు కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయితే బోత్ ద పార్టీస్ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ద కేస్. అదే వైడ్ కాంట్రాక్ట్ అయితే ఏ పార్టీ కూడా కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేసినా అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. BMW కార్ అనేది బ్యాన్ చేశారు, నేనేంటి లేదు నేను ఆ పర్సన్ ఆపోజిట్ పర్సన్ ఏమంటున్నారంటే, సార్ లా చేంజ్ అయింది కదా, సో BMW కార్ కొనకూడదు అంటే నేను కొనను సార్ అంటున్నారు. ఎలా కొను, మనం కాంట్రాక్ట్ రాసుకున్నాం, కోర్టుకు వెళ్దామంటే పాసిబుల్ అవుతుందా, అవ్వదు కదా. సో కంపల్సరీగా మనకి ఏంటండి అంటే కాంట్రాక్ట్ అనేది ఒక వైడ్ కాంట్రాక్ట్ అయితే నో పర్సన్ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ఎ కేస్.
బట్ ఇక్కడ చెప్పండి, మీరు నార్మల్గా చెప్పండి, విష్ణు మాధవ్ సిచ్యువేషన్లో మాధవ్కి అన్యాయం జరిగిందా లేదా? ఇప్పుడు అది వైడ్ కాంట్రాక్ట్ అని చెప్తే వైడ్ నార్మల్గా జరిగింది, ఇప్పుడు నిజంగానే అది వైడ్ కాంట్రాక్ట్ అని చెప్తే లాలో కూడా మనం మాధవ్కి అన్యాయం చేసినట్టేనా? ఇన్ లా రాసినప్పుడు కూడా మాధవ్ అలా ఆ పర్సన్స్ అగ్రీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయంగా లా రాసినట్టేనా? అంతే కదా. ఇప్పుడు అది వైడ్ కాంట్రాక్ట్ అంటున్నాం. ఎందుకు వైడ్ కాంట్రాక్ట్ అంటున్నాం? ఫ్రీ కన్సెంట్ లేకపోతే వైడ్ కాంట్రాక్ట్ అది. ఇది వైడ్ కాంట్రాక్ట్ అని చెప్పామంటే అలా అగ్రీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే అంటే జస్టిఫికేషన్ ఇచ్చినట్లు కాదు. దట్స్ వై మనకి ఏంటంటే అంటే లాలో ఇంకొక టర్మ్ తీసుకొచ్చారు, దాన్నే మనం ఏమంటామండి అంటే వైడబుల్ కాంట్రాక్ట్. దిస్ కాంట్రాక్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వైడబుల్. చెప్పండి ఏమంటామండి? వైడబుల్ కాంట్రాక్ట్. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ కోయర్షన్ జరిగితే అంటే ఫిజికల్గా ఇలా మిమ్మల్ని ఎక్కడైనా సరే భయపెడితే యూ కెన్ అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అగ్రీడ్ పర్సన్ హ్యాజ్ ఎ ఛాన్స్ టు ఎన్ఫోర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓన్లీ అగ్రీడ్ పర్సన్కి మాత్రం ఆప్షన్ దొరుకుతుంది. కావాలంటే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయండి అండ్ మీ ప్రాపర్టీ ఏదైతే అలా వెళ్ళిందో మీరు మళ్ళీ మీ ప్రాపర్టీని మీరు రికవర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? దాన్నే అలాంటి కాంట్రాక్ట్స్ని మనం ఏమంటామని అంటే వైడబుల్ కాంట్రాక్ట్. అది మీ చాయిస్. ఇంకా మీరు వెళ్ళాలా లేదనేది మీ చాయిస్. దట్ ఈస్ మాధవ్ చాయిస్. లేదు నాకు నిజంగానే అన్యాయం జరిగిందంటే మీరు కోర్టుకు వెళ్ళండి, మీకు ఆప్షన్ ఉంది. లాలో మీకు ఆప్షన్ ఇచ్చారు. అలాంటి కాంట్రాక్ట్స్ మనం వైడబుల్ కాంట్రాక్ట్ అంటాం. అది ఎలా జరగాలి? కోయర్షన్ ద్వారా జరగాలి. కొన్ని కండిషన్స్ చెప్పారు, ఆ కండిషన్స్లో ఉంటే మాత్రమే అది వైడబుల్ కాంట్రాక్ట్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వైడ్. అవునా? ఎవ్రీథింగ్ ఈజ్ వైడ్ కాంట్రాక్ట్ అండ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. లైక్ కోర్టులో కేసు ఫైల్ చేయలేరు. సో ఇక్కడ ఇదేంటండి, దిస్ ఈజ్ కోయర్షన్ కాబట్టి కోయర్షన్ ఈజ్ ఎ వైడబుల్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఏంటండి అంటే మాధవ్ని మనం ఏమంటున్నాం ఇక్కడ అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసి అతని ప్రాపర్టీని అతను రికవర్ చేసుకోవచ్చు. చూసుకోండి ఎగ్జాంపుల్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎగ్జాక్ట్లీ. మాధవ్కి ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు వైడబుల్ కాంట్రాక్ట్లో విష్ణు కూడా వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చా? చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనం వైడబుల్ కాంట్రాక్ట్లో ఒక్క పర్సన్కి మాత్రమే మనం చాయిస్ ఇచ్చాం. అతన్ని ఏమంటాం మనం? అగ్రీవ్డ్ పర్సన్ అనాలి. చెప్పండి ఏమంటాం? అగ్రీవ్డ్ పర్సన్. ఒక్క పర్సనే అగ్రీవ్డ్ పర్సన్. అంటే ఎవరండి అంటే ఎవరికైతే అక్కడ లైక్ లాస్ జరిగిందో, ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ పర్సన్ని మనం అగ్రీవ్డ్ పర్సన్ అంటాం. క్లియర్? చెప్పండి. ఎక్కడైనా సరే అండి, మీరు ఇక్కడ 2 crores పెట్టినా 20 crores పెట్టినా 200 crores పెట్టినా కానీ వాల్యూ 200 crores కదా, 200 crores పెట్టినా కానీ ఇక్కడ మీరు భయపెట్టించి కాంట్రాక్ట్ రాసుకున్నారు కదా. మీకు ఇష్టం లేదు మీ ప్రాపర్టీని సేల్ చేయడం. అర్థమవుతుందా? ఏంటండి? అదే కదా, ప్రూవ్ చేయించుకో. అది కోర్టులో చూసుకుంటారు. కోర్టులో ఏంటి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎస్ సార్ ఇలా ఏదైనా సీసీ కెమెరా ఉందనుకోండి, చూపించండి గన్ పెట్టినట్టు. అర్థమవుతుందా? లైక్ అది మీరు ప్రూవ్ చేసుకునే దాని మీద ఎవరన్నా అక్కడ ఆల్రెడీ పర్సన్స్. ఇప్పుడు మనకి జడ్జికి ఏం తెలుస్తుందండి? ఏది తెలియదు. ఇద్దరు పార్టీస్ ప్రూవ్ చేసుకోవాలి. అది కోర్టులో సపరేట్లా. మనకేంటి, కోర్టు వరకు వెళ్ళడానికి మనం ఈ కాంట్రాక్ట్ యాక్ట్. కోర్టుకు వెళ్ళిన తర్వాత అదర్ సెక్షన్స్ ఉన్నాయి ఇంకా. సో అది మీకు మినిమం పడుతుంది, ఒక 2-3 years పడుతుంది కేసు విన్ అవ్వాలంటే. అంతే కదా. ఎందుకు అంత టైం పడుతుంది? అక్కడ సెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఇంకోటి ఏంటంటే అంటే లైక్ అవన్నీ మీరు ప్రూఫ్స్ కలెక్ట్ చేసేలోపు చాలా టైం పడుతుంది. బట్ మన ఇండియన్ కాంట్రాక్ట్ ఏంటి, మీరు కోర్టు వరకు మీ కేసు అనేది వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ యాక్సెప్ట్ చేస్తారు. అదే మీరు ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా, సో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేకుండా కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారనుకోండి, అసలు కోర్టులో కేసు కోర్టు వరకు తీసుకెళ్ళరు మీ కేసు. స్టార్టింగే ఇది అసలు కాంట్రాక్టే కాదు కదా, కోర్టుకు తీసుకెళ్ళమని ఆపేస్తారు. బట్ ఈ కేసు అయితే కోర్టు దాకా వెళ్తుంది.
అర్థమవుతుందా అండి? ఎస్, ఎనీ డౌట్? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందండి? ఓకే, సూపర్. అర్థమైందండి? సో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటండి అంటే కోయర్షన్ జరగాలి. సో కోయర్షన్ కనుక జరిగితే అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వైడబుల్ కాంట్రాక్ట్ అండ్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ది అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కావాలంటే హీ కెన్ ఎన్ఫోర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కోర్టుకి వెళ్ళి కాంట్రాక్ట్ అనేది లైక్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ గురించి ఎలాగైతే మనం కేసు ఫైల్ చేస్తామో అలాగా అగ్రీడ్ పర్సన్ కూడా వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. క్లియర్? బేసిక్ థింగ్ కదా. మనం లా గురించి ఆలోచించకపోయినా మీరు అదే చెప్పారా? సో ఇక్కడ అన్యాయం జరిగింది సార్, అతనికి ఏదో జస్టిఫికేషన్ ఇవ్వాలని చెప్పారా? సేమ్ లాలో కూడా అదే చెప్పారు. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఎస్, నెక్స్ట్ చూడండి. చెప్పండి. చదువుదాం. ఇంకా లైక్ మెటీరియల్ చదవలేదు కదా, మెటీరియల్ చదివేటప్పుడు చెప్తాను. ఇంకోటి చూడండి, ఇది కోయర్షన్ అంటే అర్థమవుతుందా ఏం జరుగుతుందో? ఎస్. ఇంకోటి చూద్దాం, undue ఇన్ఫ్లుయెన్స్. మీకు షేర్స్ రిలేటెడ్గా అంటే హర్షత్ మెహతా తెలుసా? హర్షత్ మెహతా అంత పరిచయం లేదా? తెలీదా? స్కామ్ జరిగింది షేర్స్ రిలేటెడ్గా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, తెలుసండి ఎవరికైనా ఆన్లైన్లో? హర్షత్ మెహతా చాలా పెద్ద స్కామ్ జరిగింది ఇండియాలో. కూడా ఉంది ఏంటి? ఇన్స్టా కాదు, స్కామ్ 1992 సంథింగ్. మనకి వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి దీని రిలేటెడ్గా. వాచ్ చేయండి ఎవరైనా ఫ్రీ ఉంటే, ఇట్ విల్ బి గుడ్ వెబ్ సిరీస్. లైక్ హర్షత్ మెహతా అనేది ఏంటండి అంటే లైక్ 1992లో ఒక కేసు జరిగిందండి. లైక్ అతను ఏంటండి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం చేంజ్ చేస్తారు. సో షేర్స్ అన్నీ కూడా ఇతను డమ్మీ షేర్స్ క్రియేట్ చేయడం, డమ్మీగా పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసేసుకోవడం, అతను తీసుకెళ్ళి కొన్ని కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయడం. సో అలా చాలా గ్యాంబ్లింగ్ చేసేసి చాలా మనీ బ్యాంక్స్కి చెక్స్, బ్యాంక్స్ దగ్గర ఏంటండి అంటే బ్యాంక్కి వెళ్తారు, బ్యాంక్ దగ్గర చెక్ రాయించుకొని అమౌంట్ తీసుకుంటారు, అవన్నీ తీసుకెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతారు, బ్యాంకుకి ఇంకా రీపే చేయరు, తర్వాత ఎప్పుడో రీపే చేస్తారు. సో ఇలా చాలా గ్యాంబ్లింగ్ చేసి చాలా అమౌంట్ అనేది, చాలా పబ్లిక్ అమౌంట్ అనేది చాలా డ్యామేజ్ చేశారు. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్. సో యాక్చువల్గా ఏంటంటే ఇలా జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందండి అంటే ఆ టైంలోనే ఫర్ ఎగ్జాంపుల్ హర్షత్ మెహతా ఉన్నారు అప్పట్లో. అతను ఏం చెప్తే హర్షత్ మెహతా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పబ్లిక్. అతనికి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలో చేయండి అంటే అందులో చేసేవాళ్ళు, ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేది. గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే అలాగే ఏం చేసామండి అంటే సో మనం హర్షత్ మెహతా గారిని నేను ఏంటండి అంటే హర్షత్ మెహతాని తీసుకొచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కంపెనీ, టార్గెట్ కంపెనీ అని ఒక కంపెనీ ఉందనుకోండి. ఓకేనా? ఈ కంపెనీలో షేర్స్ ఉన్నాయి, బయట పబ్లిక్ పర్చేజ్ చేయాలి, ఎవరు పర్చేజ్ చేయట్లేదు. సో నేనేం చేశానంటే హర్షత్ మెహతాని తీసుకొచ్చి, సో మీరేమీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మా కంపెనీ దగ్గరకు వచ్చి ఒకసారి అనౌన్స్ చేయండి, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి బాగుంటుంది అని మీరు అనౌన్స్ చేయండి అని చెప్పాం. ఓకేనా? ఇతను చెప్పినట్లుగానే పబ్లిక్ అందరూ కూడా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇతను చెప్పిన వెంటనే పబ్లిక్ అంతా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇన్ రియల్గా కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే సో ఇంకా ఇప్పుడే డెవలప్ లైక్ ఇంకా అంటే అంత షేర్ రిలేటెడ్గా అంత వాల్యూ లేదు, బట్ పబ్లిక్ అంతా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకేనా? ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కొంత టైం తర్వాత ఏంటండి అంటే లైక్ షేర్ ప్రైజెస్ అనేది డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? షేర్ ప్రైజెస్ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలా ఎవరైతే పబ్లిక్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు ఏంటి లైక్ అమౌంట్ యొక్క వాల్యూ పడిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి మనం ఏం చేసామండి, హర్షత్ మెహతా అనే ఒక పర్సన్ ద్వారా అతని దగ్గర నుంచి మనం లైక్ అతన్ని తీసుకురావడం వల్ల షేర్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, కానీ అదర్వైజ్ కంపెనీలో షేర్ ప్రైజ్ అంత లేదు. కొంత టైం పోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్గా షేర్ ప్రైజెస్ పడిపోవడం స్టార్ట్ చేశాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే తెలుసు కదా, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటండి?
ప్రభావం, లైక్ మీరు అండ్ ఒక పర్సన్ వేరే పర్సన్కి ఎంత ఇంపాక్ట్ ఇస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. తెలుసు, నార్మల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే తెలుసు కదా. సో నీకు అతని ఇన్ఫ్లుయెన్స్ బాగా అయింది, లేదా ఆ హీరో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయింది, ఇలా చెప్తూ ఉంటారా? అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ తెలుసు. ఇన్ఫ్లుయెన్స్ అనేది నార్మల్, మనం ఒకరిని చూసి నేర్చుకుంటాం, దట్ ఈస్ సింపుల్. బట్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటండి అంటే, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే అక్కడ లేని దాన్ని కూడా సో మనం వేరే ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసి ఒక బెస్ట్ ఉంది అని చూపించడం, ఇక్కడ అదే జరుగుతుంది. ఇలా ఇక్కడ ఏంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అంటే ఇక్కడ పబ్లిక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ అమౌంట్ అంతా కూడా వేస్ట్ అయినట్లేనా? సో దట్స్ వై హియర్ ఇట్ ఈజ్ ఇలాంటి కేసుని మనం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇలా జరిగినప్పుడు కూడా ఎవరైతే అగ్రీడ్ పర్సన్స్ ఉంటారో ఇక్కడ కూడా కొంతమంది అగ్రీడ్ పర్సన్స్ ఉంటారు. ఎవరైతే అన్నెసరీగా ఆ ఇన్ఫ్లుయెన్స్ చూసి అమౌంట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అగ్రీడ్ పర్సన్సే. వాళ్ళందరూ ఇలా ఏదైతే అగ్రిమెంట్స్ కూడా ఫామ్ అయ్యాయో వాటినే మనం వైడబుల్ కాంట్రాక్ట్ అంటాం. అండ్ అగ్రీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే అంటే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. బికాస్ హియర్ ఇట్ హ్యాపెన్స్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఫస్ట్ కేసుకి సెకండ్ కోయర్షన్కి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్కి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే, కోయర్షన్లో ఏంటండి అంటే ఫిజికల్గా మిమ్మల్ని భయపెడతారు. అదే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్లో ఏంటండి అంటే మెంటల్గా మిమ్మల్ని ట్యూన్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ ఏంటండి? ఓకే, బిఫోర్ దట్ విల్ ఫస్ట్ లెర్న్ అబౌట్ ది ఫ్రాడ్. ఓకేనా? ఫ్రాడ్ కేస్. ఫ్రాడ్ ఎలాగండి అంటే విష్ణుకి ఏంటండి అంటే హార్సెస్ అంటే ఇష్టం. హార్స్ తెలుసు కదా, మగధీరాల్లో హార్స్ రైడ్ చేస్తారు. అలాగా లైక్ హార్స్ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి ఏంటండి అంటే అలా ఒక హార్సెస్ ఎక్కడైతే సేల్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎవరైతే సెల్లర్ ఉన్నారో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక బెస్ట్ హార్స్ నాకు సేల్ చేయండి అంటే చెప్పారు. సో ఇంత అవుతుంది సార్, ఒక 2,50,000 అవుతుంది అన్నారు. అచ్చా, నో ప్రాబ్లం, నాకు బెస్ట్ మంచి హార్స్ కావాలి, నేను చాలా స్పీడ్గా వెళ్ళాలి, నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఓకే సార్ అన్నారు. అతను ఏం చేశారండి అంటే ఒక హార్స్ ఉంది, ఆ హార్స్కి ఏంటంటే చిన్న లైక్ ఐస్కి లైక్ ఇట్ హ్యాస్ మేబీ ఇట్ ఈజ్ ఎ బ్లైండ్ హార్స్. అది ఇట్ ఈజ్ ఏ బ్లైండ్ హార్స్, కనిపించదు ఆ హార్స్కి. సో ఏం చేశారు, ఎవరు కొనట్లేదు ఈ హార్స్ని, సో ఇతనికి అమ్మేసి మనం అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. 2,50,000 వస్తుంది కదా, 2,50,000 వస్తుంది కదా అని సార్ తీసుకొచ్చి హార్స్ చూపించారు. సార్ ఈ హార్స్ సూపర్ సార్, భలే పరిగెడుతుంది, సో మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది ఇది మొత్తం చెప్పేశారు. అవునా సరే అయితే అన్ని 2,50,000 మీరు పే చేస్తారు కూడా, విష్ణు పే చేశారు ఆ పర్సన్కి. ఆ హార్స్ మీద ఎక్కేసి స్పీడ్గా వెళ్ళారు. అంతే, రాలేదు విష్ణు బయటికి. ఏమవుతుందండి, లైక్ తెలియదు కదా పాపం, అదేంటి తీసుకొని ఎక్కడో వెళ్ళి తగిలిచ్చేసింది, కింద పడ్డారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ సిచ్యువేషన్లో విష్ణు మీకేమైంది, లైక్ దెబ్బలు తగ్గడం కాదు, ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో అక్కడ మీకు మోసం జరిగిందా లేదా, మోసం చేశారా లేదా అతను? ఓకేనా? రెండు పోయా అంటే ఏం జరిగిందండి అక్కడ మీకు? ఫ్రాడ్, మోసం జరిగిందా అంటే మిమ్మల్ని మోసం చేసి అతను మీకు ఆ హార్స్ సేల్ చేశారు. అవునా? అంటే ఫ్రాడ్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరేంటి ఆఫర్ ఇచ్చారు అతనికి, అతను కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. బట్ అక్కడ ఏంటండి అంటే మీకు ఏదైతే లైక్ కాంట్రాక్ట్ ఫామ్ అయిందో దట్ ఈజ్ నాట్ ఏ క్లియర్ కాంట్రాక్ట్. మీకు చెప్పింది ప్రొవైడ్ చేయలేదు అతను. సో అది నార్మల్గా ఏంటి వైడ్ అవ్వాలి, బట్ అసలు అలాంటి కాంట్రాక్టే మీరు ఏంటంటే దెర్ ఇస్ నో యూస్. బట్ కాకపోతే ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఇలాంటి కాంట్రాక్ట్స్ని మనం వైడబుల్ కాంట్రాక్ట్స్ అంటాం. వైడబుల్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ మీరు మోసపోయారు కాబట్టి విష్ణు కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ద కేస్, నాట్ ది అదర్ పర్సన్. ఆ హార్స్ సేల్ చేసిన పర్సన్కి ఎలాంటి ఆప్షన్ కూడా లేదు కోర్టులో కేసు ఫైల్ చేయడానికి. ఒక్క విష్ణుకు మాత్రమే కోర్టులో కేసు ఫైల్ చేసే అధికారం ఉంటుంది. బికాస్ హియర్ ద విష్ణు ఈజ్ ద అగ్రీడ్ పర్సన్, బికాస్ ఇట్ వాస్ డన్ ఫ్రాడ్ జరిగింది కాబట్టి. క్లియర్? అవునా? అవునా? దిస్ ఈజ్ ఫ్రాడ్. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే లాస్ట్ వన్, చెప్పండి, మిస్రిప్రజెంటేషన్. ఓకేనా? మిస్రిప్రజెంటేషన్. సో మిస్రిప్రజెంటేషన్ అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్
మాధవ్ ఏం చెప్తున్నారండి అంటే విష్ణుకి చెప్పారు. ఏమని చెప్పారండి అంటే, సో ఒకసారి లైక్ మీకు ఆర్టికల్స్ ఉంటుందా? సేమ్ ఆర్టికల్స్ చేయొచ్చు కదా మీరు ఇప్పుడు. సేమ్ అయిపోయిన తర్వాత లైక్ ఇంటర్ రాసిన తర్వాత రాసేటప్పుడు యూ కెన్ డూ ద ఆర్టికల్స్. లైక్ సీఏలో కూడా అంతే, ఆర్టికల్షిప్ అని ఒక పీరియడ్ ఉంటుంది. అంటే యూనిట్ టు సర్వ్ అంటే ప్రిన్సిపల్, ఒక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక పీరియడ్ ఉంటుంది లైక్ 15 months అని 2 years అని ఇలా టర్మ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఏంటంటే యూనిట్ టు డూ ద ప్రాక్టీస్. సో మాధవ్ ఎక్కడో సినిమాలో చూసారంట. సో ఆర్టికల్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక సినిమాలో చూసి మాధవ్కి వచ్చి చెప్తున్నారు, విష్ణు నేను చూశాను, లైక్ ఎలా అండి అంటే ఆర్టికల్స్ ఎలా ఉంటుందంటే, సో నీకు పర్ మంత్ 1 lakh ఇస్తారు, పర్ మంత్ 1 lakh ఇస్తారు. అండ్ ఏంటండి అంటే అలాగే ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రం వర్క్ చేస్తే చాలు, సాటర్డే సండే హాలిడేస్ ఇస్తారు. అండ్ ఓన్లీ మీరు 10కి వచ్చేసి 4కి వెళ్ళిపోతే చాలు. అండ్ అక్కడ లైక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, ఇంటికే కార్ వచ్చి తీసుకెళ్తుంది. సో ఇలా చాలా చెప్పేశారు. ఏంటి ఇవన్నీ కూడా విన్న తర్వాత అవునా నిజమా అయితే నేను వెళ్తానని ఆర్టికల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే 10కి కదా టైము, 11కి వెళ్ళిపోయారు. ప్రిన్సిపల్ బయట నించోబెట్టేశారు. ఆఫీస్ టైం ఎంత అన్నారు. మాధవ్ 11 అన్నారు సార్ అన్నారు. చెప్పారు ఆఫీస్ టైం 9 అన్నారు. ఓ 9 ఇంకా సరే ఎలాగో మేనేజ్ చేద్దాం, మన మంత్లీ 1 lakh అని వస్తుంది కదా అనుకున్నారు. అచ్చా మా ఫ్రైడే అయిపోయింది, బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతున్నాను సార్, మండే కలుద్దాం అన్నారు. మండే కలవడం ఏంటి అన్నారు. అదేంటి సార్ సాటర్డే సండే హాలిడే అని చెప్పారు కదంటే, లేదు లైక్ సాటర్డే కూడా రావాలి, సండే కూడా హాఫ్ డే పిలుస్తాను, వచ్చి వర్క్ చేసి వెళ్ళి అన్నారు. అచ్చా మళ్ళీ అచ్చా ఏదోటి ప్రాబ్లం, అచ్చా సండే కూడా ఓకే నో ఇష్యూస్ 1 lakh వస్తుంది కదా అని అది కూడా వచ్చేసి వర్క్ చేసి వెళ్ళిపోయారు. అలా వస్తున్నారు. లైక్ జర్నీ లైక్ కార్ ప్రొవైడ్ చేయడం అంటే కార్ కూడా లేదు. సో డైలీ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అది కూడా చాలా టైం పడుతుంది. ఇవన్నీ ఓకే అనుకొని సో మంత్ అయింది. మంత్ తర్వాత మనకి ఆర్టికల్స్లో శాలరీ ఉండదండి, శాలరీ ఇవ్వకూడదు, స్టైఫండ్ అని ఇస్తాం మనం. ఇప్పుడు స్టైఫండ్ వచ్చేసరికి సార్ లైక్ స్టైఫండ్ ఇవ్వాలి కదా సార్ అంటే ఇవ్వాలి కదా అని సో అతను ఒక చెక్ తీసుకొచ్చి అమౌంట్ రాశారు, 5,000 అని రాశారు. అంతే విష్ణు బ్లాక్ అయిపోయారు. అవునా, నార్మల్గా ఏంటండి 1 lakh అనుకుంటున్నారు, బట్ అక్కడ అతను ఇచ్చింది ఎంత 5,000 ఇచ్చారు. సో 5,000 ఇచ్చారు ఏంటని ఇక మాధవ్ దగ్గరికి వెళ్ళి మాధవ్ కోర్టుకి వెళ్దాం అన్నారు. కోర్టుకి వెళ్దాం, నువ్వు చెప్పడం వల్లే కదా నేను ఇదంతా చేశాను, వెళ్దాం పదా అన్నారు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చెప్పింది అతను విన్నారు, సో ఎస్ యాక్సెప్ట్ చేశారు, మొత్తం ఓకే అయింది. బట్ ఇక్కడ ఏంటండి, ఇక్కడ అతను చెప్పింది ఇంటెన్షనల్గా కావాలని మాధవ్ని లైక్ విష్ణుని మోసం చేద్దామని చెప్పారా? అతనికి తెలిసింది అతను చెప్పారు, సినిమాలో చూశారు అలాగే ఉంటుందని చెప్పారు. అవునా, మూవీలో చూశారు యాస్టీజ్ అలాగే ఉంటుందని చెప్పారు అంతే, అంతేగాని మోసం చేయలేదు కదా. లైక్ ఇంటెన్షనల్గా చేస్తే ఫ్రాడ్ అవుతుంది, అన్ఇంటెన్షనల్గా చేస్తే మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. ఇంటెన్షనల్గా కావాలని అతను హార్స్ కావాలని సేల్ చేశారా? ఆ హార్స్ అక్కడ నుంచి సేల్ అవ్వాలని సేల్ చేశారు, అది ఇంటెన్షనల్గా చేశారు, దట్ ఈస్ ఫ్రాడ్. అన్ఇంటెన్షనల్గా బై మిస్టేక్ ఒక మూవీ చూసి యాస్టీజ్ అలాగే ఉంటుందని చెప్తే విష్ణు వెళ్ళిపోయారు, అదేంటి మిస్రిప్రజెంటేషన్. సో ఇలాంటి కేసెస్ ఏవైనా కానీ ఈ 4 సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం ఆ కాంట్రాక్ట్స్ ఏవైతే రాసుకుంటారో ఆ కాంట్రాక్ట్స్ని వైడబుల్ కాంట్రాక్ట్స్ అంటాం. వైడబుల్ కాంట్రాక్ట్స్ కెన్ బి ఎన్ఫోర్సబుల్ ఎట్ ది ఆప్షన్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పర్సన్. అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను కావాలనుకుంటే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు, నాట్ ది అదర్ పర్సన్. ఆఫ్టర్ లైక్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వేరే పర్సన్ ఎవరు కూడా కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయకూడదు ఎక్సెప్ట్ అగ్రీవ్డ్ పర్సన్. ఈజ్ కాల్డ్ ది వైడబుల్ కాంట్రాక్ట్. వైడబుల్ ఏంటండి అర్థం కాలేదు. అండ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి చెప్పండి, చెప్పండి. ఇన్ఫ్లుయెన్స్ చెప్పారు కదా ఇందాకలే, ప్రభావం అని. మిడిల్లో టాపిక్స్ అంటే ఏ టాపిక్స్ అండి? లైక్ మనం మళ్ళీ కవర్ చేస్తాం, లైక్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యాక సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మ్యాక్సిమం మనకి కాన్సెప్ట్స్ మిస్ అయ్యాం, లైక్ ఒక ఆర్డర్లో వెళ్తున్నాను నేను అంతే. లైక్ మీకు ఏంటండి అంటే అన్నీ కవర్ అయ్యాయి. యాక్చువల్గా ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఉన్నా కానీ మళ్ళీ డిస్కస్ చేస్తాం. మ్యాక్సిమం మనం అన్ని లైక్ ఎగ్జాంపుల్స్ అన్ని డిస్కస్ చేస్తాం. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ లైక్ మనం ఏదైనా టాపిక్ కానీ ఏదైనా కంటెంట్ కానీ మిస్ చేస్తామనే ఛాన్సే ఉండదు. బికాజ్ మనం మ్యాక్సిమం ఒక లెక్చరర్ లైక్ ఏంటంటే ఒక చాప్టర్ ఏదైతే ఉందో మినిమం ఒక 4 to 5 times రివైజ్ చేస్తాం.
చాప్టర్ అయిపోయేలోపు మినిమంలో మినిమం 4 to 5 times మినిమం, అది మ్యాక్సిమం ఎనీ టైమ్స్ అని రివర్స్ చేయొచ్చు. సో దట్స్ ఎక్కడ కూడా పాయింట్ మిస్ అవ్వదు. అండ్ ఆర్టికల్షిప్ రిలేటెడ్గా స్టైపెండ్ అడుగుతున్నారు. పేజ్ నెంబర్ 16 to 20 చెప్పేదా? ఇప్పుడు అదేనండి నేను చెప్తున్నాను, 16 to 20 మనం డిస్కస్ చేస్తున్నాం. అదే 20 వరకు రాలేదు, 16 to 20 మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. స్టార్టెడ్ విత్ ద 16th చెప్పానా, వ్యాలిడ్ కాంట్రాక్ట్ చెప్పానా, ఎస్ కంప్లీటెడ్. వైడ్ కాంట్రాక్ట్ చెప్పానా, కంప్లీటెడ్. వైడబుల్ కాంట్రాక్ట్ చెప్పానా, ఎస్ కంప్లీటెడ్. ఓకేనా, ఈ ఆర్డర్లో వెళ్తున్నాం. సో ఇవన్నీ మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. చెప్పండి, ఆన్లైన్లో చెప్తున్నారు. కేసు ఫైల్ చేయొచ్చండి. లైక్ ఆప్షన్ దొరుకుతుంది అంతే, దే హ్యావ్ ద ఆప్షన్. అంటే మిస్రిప్రజెంటేషన్లో కూడా ఏంటండి అంటే ఇంటెన్షనల్గా కాకపోయినా కానీ దెర్ ఇస్ ఎ మిస్టేక్ అయితే జరిగిందా లేదా, మిస్టేక్ అయితే జరిగింది. సో మిస్టేక్ అయితే జరిగింది కాబట్టి, బట్ అక్కడ మిస్టేక్ జరిగినప్పుడు మనం వైడ్ కాంట్రాక్ట్ అసలు అది కాంట్రాక్టే కాదని చెప్పకూడదు. దట్ ఈస్ ఎ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ మనం వైడబుల్ కాంట్రాక్ట్ కింద చెప్తున్నాం. దేనికండి? సింపుల్. అంటే యాక్చువల్గా మిస్రిప్రజెంటేషన్ అంటే ఏంటనేది నేను ఎగ్జాంపుల్ కోసం అని చెప్పాను. సో చూడండి, మనకి ఎగ్జాంపుల్ లైక్ జస్ట్ వెయిట్, కొంచెం టైం వెయిట్ చేయండి, మీకు ఒక లైక్ మన కంటెంట్ వస్తుంది కదా, సో అక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మనకి మెయిన్ థియరీ కోసం లైక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ చదివితే ఇట్ విల్ బి మోర్ క్లియర్. సో చూడండి, మళ్ళీ ఇప్పుడు మనం అన్ని డిస్కస్ చేద్దాం 1 by 1. చూడండి, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది వైడబుల్ కాంట్రాక్ట్. ఓకేనా, సెక్షన్ 2 clause I defines that an agreement which is enforceable by law at the option of the one or more parties thereto but not at the option of the other or others is a voidable contract. Voidable contract అంటే ఏం చెప్తున్నారు చెప్పగలరా ఎవరన్నా? డెఫినేషన్ చదివి చెప్పగలరా? An agreement which is enforceable by law. లైక్ ఎన్ఫోర్సబుల్ బై లా అంటే లైక్ మనం కోర్టులోకి వెళ్ళి, ఎన్ఫోర్సబుల్ బై లా అంటే మనం కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చా? బట్ ఇక్కడ ఎన్ఫోర్సబుల్ బై లా ఓన్లీ ఎట్ ది ఆప్షన్ ఆఫ్ ది వన్ ఆర్ మోర్ పార్టీస్. ఒక పర్సన్ లేదా అంతకంటే లైక్ ఆ పర్సన్స్ అగ్రీడ్ పర్సన్స్ మాత్రమే ఎన్ఫోర్సబుల్ బై లా ఆప్షన్ యూస్ చేయగలరు, బట్ నాట్ ఎట్ ది ఆప్షన్ ఆఫ్ ది అదర్. సో అదర్ పార్టీస్ ఎవరు కూడా లైక్ ఎన్ఫోర్సబుల్ బై లా యూస్ చేయలేరు. అలాంటి కాంట్రాక్ట్స్ని మనం వైడబుల్ కాంట్రాక్ట్స్ అంటున్నాం. అర్థమవుతుందా? అంటే అగ్రీడ్ పర్సన్ మాత్రమే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయగలరు, నాట్ ది అదర్ పార్టీ. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో అగ్రీడ్ పర్సన్స్ ఉన్నారా? ఇక్కడ ఎవ్రీ సిచ్యువేషన్లో అగ్రీడ్ పర్సన్స్ ఉన్నారు మనకి. మాధవ్ ఈజ్ అన్ అగ్రీడ్ పర్సన్. సో ఈ పర్సన్ మాత్రమే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయగలరు, నాట్ దిస్ అదర్ పర్సన్. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరున్నా కానీ వాళ్ళు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు ఇన్ కేస్ ఆఫ్ వైడబుల్ కాంట్రాక్ట్. ఎందుకు అనేది ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ చూద్దాం చూడండి. సో దిస్ in fact means where one of the parties to the agreement is in a position or is legally entitled or authorized to avoid performing his part, then the agreement is treated and becomes voidable. అంటే అతని పార్ట్ ఏదైతే ఉందో, మాధవ్ది బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయాలి, బట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ మనకేంటండి అంటే ఈజ్ ఇన్ ఎ పొజిషన్ ఆర్ ఈజ్ లీగల్లీ ఎంటైటిల్డ్ ఆర్ ఆథరైజ్డ్ టు అవాయిడ్ ది పర్ఫార్మెన్స్ హిజ్ పార్ట్. అతని పార్ట్ ఏదైతే ఉందో అతను అవాయిడ్ చేయొచ్చు, నేను ట్రాన్స్ఫర్ చేయను, సో ఐ విల్ గో టు ద కోర్ట్ అని లైక్ హీ కెన్ స్టాప్ ది అదర్ పర్సన్. ఎందుకండి అంటే దిస్ ఈజ్ ఏ వైడబుల్ కాంట్రాక్ట్. చెప్పండి, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుందో మీకు? వ్యాలిడ్ కాంట్రాక్ట్కి, వైడ్ కాంట్రాక్ట్కి, వైడబుల్ కాంట్రాక్ట్కి బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమవుతుందా? ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమైతే చాలు. సో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ కాన్సెప్ట్స్ చదివిన తర్వాత యూ విల్ గెట్ 100%. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ ఫీల్ డౌట్ ఇన్ వైడ్ అండ్ వైడబుల్. బట్ మీరు ఇప్పుడు వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యూ కెన్ ఫస్ట్ నో ద డిఫరెన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఉందా లేదా? వైడ్ కాంట్రాక్ట్కి, వైడబుల్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఉంది. చెప్పగలరా ఒక డిఫరెన్స్? లైక్ అసలు ఏ పార్టీ కూడా ఎన్ఫోర్సబుల్ బై లా తీసుకోలేరు. లైక్ ఏ పార్టీ కూడా లైక్ ఏంటంటే కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు, బికాస్ దేర్ ఈస్ నో ఎన్ఫోర్సబుల్ బై లా. అదే వైడబుల్ కాంట్రాక్ట్లో
ఓన్లీ అగ్రీడ్ పర్సన్ మాత్రమే కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయగలరు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది వైడ్ కాంట్రాక్ట్ అండ్ వైడబుల్ కాంట్రాక్ట్. ఎందుకు అనేది ఎగ్జాంపుల్స్ లింక్ చేసుకోండి. గన్ పెట్టడం కావచ్చు, కోయర్షన్ కావచ్చు, అండూ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే ఫ్రాడ్ చేయడం కావచ్చు, మిస్రిప్రజెంటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి కేసెస్. అదవుతుందా? దట్స్ ఇట్. సో చూద్దాం ఇంకా. దట్స్ ఇట్. అంటే వాళ్ళని మనం అగ్రీడ్ పర్సన్స్ అంటున్నాం. ఓకేనా? క్లియర్ ఎవరివన్? నెక్స్ట్ చూడండి. ఫాలోయింగ్ ఆర్ ద సిచ్యువేషన్స్ వేర్ a contract is voidable when the consent of the party is not free, that is caused by coercion ద్వారా ఏదైనా కాంట్రాక్ట్ ఫామ్ అయినా కానీ, అండూ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఏదైనా కాంట్రాక్ట్ ఫామ్ అయినా కానీ, మిస్రిప్రజెంటేషన్ వల్ల ఏదైనా కాంట్రాక్ట్ ఫామ్ అయినా కానీ, లేదా ఫ్రాడ్ ద్వారా ఏదైనా కాంట్రాక్ట్ ఫామ్ అయినా కానీ మనం ఏమంటామండి అంటే, సో ఎవ్రీథింగ్ విల్ బీ కాల్డ్ యాజ్ వైడబుల్. ఎవ్రీథింగ్ విల్ బీ కాల్డ్ యాజ్ వైడబుల్ కాంట్రాక్ట్. Voidable contracts can be enforceable by law at the like ఏంటంటే at the option of the aggrieved person. అగ్రీవ్డ్ పర్సన్ మాత్రమే కోర్టులో కేసు ఫైల్ చేయగలరు. అవుతుందా? సింపుల్ థింగ్ అండి. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే కోర్టులోకి వెళ్ళి ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు. బట్ వైడబుల్ కాంట్రాక్ట్లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎవరికి వస్తుందండి అంటే ఓన్లీ అగ్రీవ్డ్ పర్సన్కి మాత్రమే వస్తుంది. సింపుల్. ఇప్పుడు చూడండి ఇంక ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 20. ఎగ్జాంపుల్ నెంబర్ 20. X promised to sell his scooter to Y for 1 lakh. However, the consent of X has been produced by Y at a gunpoint. అంటే ఏంటి? X తీసుకెళ్ళి గన్ పెట్టేశారు. గన్ పెట్టేసి సో బైక్ ఒకటి తీసుకొచ్చారు. బైక్లో అసలు పార్ట్సే లేవు. హ్యాండిల్ ఉంది, ఒక సీట్ ఉంది, సో కొంచెం అలా ఉంది. అర్థమైందా? పాత బైక్ ఒకటి తీసుకొచ్చేసారు. 1 lakhకి కొను అని గన్ పెట్టేశారు. ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా? కొనడం తప్ప కొనేస్తారు. సో ఎక్స్ ఈజ్ అన్ అగ్రీడ్ పార్టీ. ఎక్స్ ప్రామిసెస్ టు సెల్ హిజ్ స్కూటర్ టు వై ఫర్ 1 lakh. హౌవర్ ద కన్సెంట్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై వై ఎట్ ఏ గన్ పాయింట్. అచ్చా, ఇక్కడ డిఫరెంట్గా చెప్తున్నారండి. X is an agreed party and the contract is voidable at the option but not on the option of Y. It means if X accepts the contract becomes a valid contract, then Y has no option for residing the contract. When a person promises to do something for another, simple. ఇక్కడ ఏంటంటే అంటే Y యాక్చువల్గా ఇక్కడ Y గన్ తీసుకొచ్చి పెట్టారండి. Y గన్ తీసుకొని ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ బైక్ ఫర్ ఎగ్జాంపుల్ X యొక్క బైక్ చాలా కాస్ట్లీ బైక్. ఓకేనా? 7 lakhs పెట్టి బైక్ కొన్నారు ఇతను. సో ఇతను గన్ తీసుకొచ్చి 1 lakh అమ్మన్నారు. ఏం చేయగలరు? అమ్మేశారు. సో ఇక్కడ అగ్రీడ్ పర్సన్ ఎవరు చెప్పండి? ఎక్స్ ఈజ్ అన్ అగ్రీడ్ పర్సన్. సో ఇక్కడ కోర్టులోకి వెళ్ళి కేసు ఎవరు ఫైల్ చేయగలరు? ఎక్స్ మాత్రమే చేయగలరు. సో అదే ఇక్కడ అంటే ఇక్కడ ఏం జరిగింది చెప్పగలరా? 4 సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ ఇది? వైడబుల్ కాంట్రాక్ట్. 4 సిచ్యువేషన్స్ చెప్పుకున్నామా? కోయేషనా, అండీ ఇన్ఫ్లుయెన్సా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోసమ్మా అది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం చెప్పాలి. అక్కడ ఏం జరిగిందండి? కోయర్షన్ జరిగింది. భయపెట్టించారు మిమ్మల్ని. మోసం చేయలేదు, భయపెట్టించారు. అర్థమవుతుందా? భయపెట్టడం అనేది కోయర్షన్. ఫిజికల్గా భయపెట్టడం అనేది కోయర్షన్. మెంటల్గా భయపెడితే అండీ ఇన్ఫ్లుయెన్స్. మోసం చేశారా? ఫ్రాడ్. మిస్రిప్రజెంటేషన్. సో లైక్ రిప్రజెంటేషన్ చెప్పాల్సింది రాంగ్గా చెప్పారా? దట్ ఈస్ మిస్రిప్రజెంటేషన్. చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ రాంగ్గా చెప్పారు. దట్ ఈస్ మిస్రిప్రజెంటేషన్. నెక్స్ట్ చూడండి, చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వస్తాయి చూడండి. వెన్ ఏ పర్సన్ ప్రామిసెస్ టు డూ సంథింగ్ for another person but the other person prevents him from performing his promise, the contract becomes voidable at the option of the first person. సేమ్ ఒక పర్సన్ ఒకటి చెప్తున్నారు, లైక్ చెప్తున్నారు ఏమని, ఈ టోటల్ బిల్డింగ్ నీకు ఏవైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ మొత్తం కూడా 10 రూపీస్కి సేల్ చేయన్నారు. మాధవ్ సేల్ చేస్తారా? నేను సేల్ చేయను అని చెప్తున్నారు. అయినా కానీ సేల్ చేయాల్సిందే అని మనం కాంట్రాక్ట్ ఎంటర్ చేయించాం అనుకోండి, దట్ ఈస్ వైడబుల్ ఎట్ ది ఆప్షన్ ఆఫ్ ది మాధవ్ దగ్గర కావాలంటే ఆ కాంట్రాక్ట్ అనేది లైక్ ఏంటంటే లైక్ వైడబుల్ కాంట్రాక్ట్ కింద ఫామ్ చేసి కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 21. There is a contract between A and B to sell car of A to B for 2 lakhs.
On the due date of the performance, A asks B that he does not want to sell his car. Here contract is voidable at the option of the B. When a party to a contract promises to perform a work within a specified time, could not perform within the time, the contract is voidable at the option of the promisee. ఇక్కడ చూడండి, మనకి ఏంటండి, ఏది 20 అదే చెప్పారు కదా వీళ్ళు కూడా. అంటే వైడ్ అనుకుంటున్నారా మీరు? వైడబుల్ కాంట్రాక్ట్ కరెక్ట్. చూడండి, ఏ బి 2 పార్టీస్ ఉన్నారండి. ఏ అండ్ బి 2 పార్టీస్ ఉన్నారు. ఏ ఇతని కారు బికి సేల్ చేస్తా అన్నారు, అంతేనా? ఏ కారు సేల్ చేస్తా అన్నారు 2 lakhsకి. అయితే ఒక డేట్ చెప్పారు, ఎగ్జాక్ట్గా సెకండ్న సేల్ చేస్తా అన్నారు. అతను కూడా సెకండ్కి యాక్సెప్ట్ చేస్తారు, సెకండ్కి సేల్ చేయండి సార్ అని చెప్పారు. ఆన్ ది డ్యూ డేట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్, సో సెకండ్ డేట్ వచ్చేసింది. సెకండ్ ఏం చేయాలి? ఏ బి కార్ సేల్ చేయాలి. బట్ సెకండ్ డేట్ వచ్చిన తర్వాత అతను ఏం చెప్తున్నారు? నేను కార్ సేల్ చేయను అంటున్నారు. నేను కార్ సేల్ చేయను అంటున్నారు. చెప్పండి, సెకండ్ డేట్ వచ్చిన తర్వాత కార్ సేల్ చేయను అంటే బీకి ఆప్షన్ వస్తుందా లేదా కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి? అదే ఏకి ఏం రాదు, బికాజ్ ఏ కంపల్సరీగా డ్యూ డేట్ను సేల్ చేయాలి. సో బీ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ద కేస్ ఆన్ ఏ. ఓకేనా? చూడండి, A agrees to construct a house for B up to 31st March 2022, but A could not complete the house on the date. Here the contract is voidable at the option of the B. సో మనకి ఏంటండి అంటే, లైక్ ఏమని చెప్పారని అంటే, మీకు హౌస్ మొత్తం కూడా 31st March 2020 లోపు కట్టేస్తాను, కన్స్ట్రక్షన్ చేసేస్తానని చెప్పేశారు. ఓకేనా? మనం దేనికి అగ్రీ అయ్యాం? 31st Marchకి అగ్రీ అయ్యాం. 31st Marchకి కంపల్సరీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పారు కాబట్టి మనం కూడా 31st Marchకి అగ్రీ అయ్యాం. బట్ 31st March తర్వాత కూడా అతను హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వలేదు మనకి. అవునా? 31st March కూడా మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వలేదు. బట్ మనం ఇక్కడ అగ్రీ అయ్యామా? 31st March ఏప్రిల్లో కూడా మనం అగ్రీ అయినట్లా కాదు కదా. వితౌట్ మనం అగ్రీ అవ్వలేదు కాబట్టి, సో దిస్ ఈజ్ వైడబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ యూ. మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ అర్థమవుతుందా? మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరే ఉన్నారు, యు వాంట్ ఎగ్జాక్ట్లీ వ్యాలిడే. నార్మల్గా ఏంటి, కాంట్రాక్ట్ 31st March వరకు కన్స్ట్రక్షన్ చేస్తామనేది వ్యాలిడ్ కాంట్రాక్టే. బట్ కాకపోతే ఏంటండి అంటే, ఆ పర్ఫార్మెన్స్ చేసే టైంకి 31st Marchకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేయాలి మనకి హౌస్ అనేది. బట్ 31st Marchకి ఇంకా అప్పుడే కాంట్రాక్టర్ వచ్చి ఇంకొక 10 days పడుతుంది సార్ అన్నారు. సో ఇంకా 10 days పడుతుందని చెప్పారు కాబట్టి ఆ టైంకి ఏంటండి అంటే ఆబ్జెక్ట్స్ క్లియర్గా లేవు కదా. సో అది ప్రాపర్ కాంట్రాక్ట్ అవ్వదు. బట్ కాకపోతే మీరు అగ్రీడ్ పర్సన్ కాబట్టి మీరు కావాలంటే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. బికాజ్ మీరు 31st Marchకి అవుతుందని మీరు ప్లాన్ చేసుకున్నారు. బట్ 31st Marchకి అతను మీకు హౌస్ డెలివరీ ఇవ్వట్లేదు. దట్స్ వై యు ఆర్ ద అగ్రీడ్ పర్సన్ అండ్ యూ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ఏ కేస్ ఆన్ దట్ కాంట్రాక్ట్. అవుతుందా? సో చూడండి, బేసిక్ డిఫరెన్సెస్ చూడండి. వైడ్ కాంట్రాక్ట్ అండ్ వైడబుల్ కాంట్రాక్ట్. చదవండి ఒకళ్ళు, మీనింగ్ చదవండి. ఎవరు చదువుతారు? గట్టిగా చదవాలి. మాధవ్ చదువుతారా? చదవండి. డిఫరెన్సెస్, మీనింగ్ చెప్పండి. వైడ్ కాంట్రాక్ట్, అంతేనా? మీనింగ్ మనకి వైడ్ కాంట్రాక్ట్ ఎప్పుడు అవుతుందండి? వైడ్ కాంట్రాక్ట్ ఎప్పుడు అవుతుంది? వెన్ ఇట్ సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్ బై లా. అంటే ఎన్ఫోర్సబిలిటీ ఏదైతే ఉందో ఆ ఎన్ఫోర్సబిలిటీ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో, సీజెస్ అంటే అదే కదా, ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అప్పుడు అది వైడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సింపులా? నెక్స్ట్ వైడబుల్ కాంట్రాక్ట్ మీనింగ్ చదవండి. ఎస్, సింపుల్. వైడబుల్ కాంట్రాక్ట్ ఎప్పుడు అవుతుంది? విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలి. బట్ ఎన్ఫోర్సబిలిటీ ఎవరికి? ఒక్క పార్టీకే ఉంటుంది. అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అగ్రీడ్ పర్సన్కి మాత్రమే ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది. అలాంటి నాట్ టు ద అదర్ పర్సన్, అదర్ పార్టీకి ఎన్ఫోర్సబిలిటీ ఉండదు. సో అలా అగ్రీడ్ పర్సన్కి ఎవరికైతే మనకి లైక్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుందో అలాంటి కాంట్రాక్ట్స్ని మనం వైడబుల్ కాంట్రాక్ట్స్ అంటాం.
క్లియరా? నెక్స్ట్ చదవండి. సో ఏ వైడ్ కాంట్రాక్ట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఎట్ ఆల్. అవునా కదా? వైడ్ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్డ్ ఎట్ ఆల్ అంటే మీరు కోర్టులోకి వెళ్ళి ఎన్ఫోర్స్ చేయగలరా, కేసు ఫైల్ చేయగలరా? ఒక వైడ్ కాంట్రాక్ట్ని పట్టుకొని కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయగలరా? చేయలేరు. నెక్స్ట్ చదవండి. అదర్ పార్టీ. సో ఓన్లీ వైడబుల్ కాంట్రాక్ట్ అయితే అగ్రీడ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అగ్రీడ్ పార్టీ మాత్రమే కేసు ఫైల్ చేయగలరు, నాట్ ది అదర్ పార్టీ. కరెక్టా కదా? నెక్స్ట్ చదవండి. చదవండి చదవండి. A contract becomes void కంటెంప్లేషన్ ఆఫ్ పార్టీస్. ఇక్కడ ఏమని చెప్తున్నారు? కాజెస్ అంటే ఎందుకు మనకు వైడ్ అవుతుందండి అంటే ఏ కాంట్రాక్ట్ బికమ్స్ వైడ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద లాలో చేంజ్ వచ్చిందా? కార్స్ BMW కార్స్ బ్యాన్ చేశారా? సో లాలో చేంజ్ రావడం వల్ల, లేదా చేంజ్ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ చేంజ్ అయ్యాయి. మన ఇద్దరం కాంట్రాక్ట్ రాసుకున్నామండి. ఏమని? లైక్ ఏంటండి అంటే లైక్ ఒక టైంకి ఐ విల్ ఒక 5 డేస్కి మనం 5 డేస్ తర్వాత కాంట్రాక్ట్ రాసుకుందాం, 5 డేస్లో మనం ఒక ఇల్లు ట్రాన్స్ఫర్ లైక్ సైన్ చేస్తానని చెప్పాను. 5th డే 5 డేస్ తర్వాత ఎవరైతే పార్టీ ఉన్నారో ఆ పార్టీ అన్సౌండ్ మైండ్ అయిపోయారు, మైండ్ పోయింది అతనికి 5 డేస్ తర్వాత. సో అతను వచ్చి కాంట్రాక్ట్లో సైన్ చేయగలరా? మీకు చేయలేరు కదా. సర్కమ్స్టెన్సెస్ చేంజ్ అయ్యాయి. ఇంతకుముందు సౌండెడ్ మైండ్, అతను క్లియర్గా ఉన్నారు, బట్ కాంట్రాక్ట్ రాసేటప్పుడు ఈజ్ అన్సౌండ్ మైండ్. అతనితో మీరు కాంట్రాక్ట్లోకి ఎలా ఎంటర్ అవుతారు? సో మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారో దట్ ఈజ్ ఇన్వాలిడ్, వైడ్ అయిపోతుంది. బికాస్ దెర్ ఈజ్ నో కాంపిటెంట్ ఆఫ్ ద పార్టీస్ ఉండాలని చెప్పానా? సో కాంపిటెన్సీ లూజ్ అయిపోయారు కాబట్టి సో ఇట్ బికమ్స్ ఏ లైక్ మనకి వైడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది. ఓకేనా? చదవండి నెక్స్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటి వైడబుల్ ఎప్పుడవుతుంది? మీ దగ్గర నుంచి ఫ్రీ కన్సెంట్ లేదు. కోయర్షన్లో ఫ్రీ కన్సెంట్ ఉందా? అన్ఇన్ఫ్లుయెన్స్లో ఉందా? లైక్ మీరు ఫ్రీ కన్సెంట్ మీరు కావాలనేమి అక్కడ లైక్ ఇన్వెస్ట్ చేయట్లేదు, కావాలని మీరు రాసి ఇవ్వట్లేదు. కొంత ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అయింది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి చెప్పండి? అది ఫిజికల్గా. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఫిజికల్గా భయపెడితే కోయర్షన్, ఓకేనా? నార్మల్గా మెంటల్గా చేస్తే ఇన్ఫ్లుయెన్స్. క్లియర్? సో ఏ కాంట్రాక్ట్ బికమ్స్ a వైడబుల్ కాంట్రాక్ట్ ఇఫ్ ఇట్ కన్సెంట్స్ ఆఫ్ ద పార్టీ ఈజ్ నాట్ ఫ్రీ. సో ఫ్రీ కన్సెంట్ లేకుండా మీతో కాంట్రాక్ట్లో రాయించేశారనుకోండి, దట్ ఈస్ వైడబుల్ కాంట్రాక్ట్ అలాగే వస్తుంది. నెక్స్ట్. ఓకే. సో ఒక వైడ్ కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉందా? వైడ్ కాంట్రాక్ట్ పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే సేమ్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి, మ్యాజిక్ బుక్స్. మాధవ్ బుక్ స్టోర్ దగ్గరికి వెళ్ళి అడిగారు, సో నాకు ఒక మ్యాజిక్ బుక్స్ కావాలి, నేను ఏదైతే మైండ్లో అనుకున్నానో అదంతా బుక్లో రాసేయాలన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వ్యాలిడ్ కాంట్రాక్టా, వైడ్ కాంట్రాక్టా? నార్మల్గా అసలు వైడ్ కాంట్రాక్ట్, బికాజ్ అది అగ్రిమెంటే కాదు, సరిగా అగ్రిమెంట్ లేదు, ఎన్ఫోర్సబిలిటీ లేదు. ఈజ్ ఇట్ పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ లేదు కాబట్టి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు కాబట్టి కాంట్రాక్ట్ కాదు, వైడ్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఆ బుక్ షాప్ అతను పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉందా? అతను సప్లై చేయాల్సిన అవసరం ఉందా? సప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఎందుకు సార్ అంటే దట్ ఈస్ వైడ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ చదవండి. రీజనబుల్ టైం ఎక్సర్సైజ్ exactly. If the aggrieved party does not within the reasonable time exercise his right to avoid the contract, any party can sue the other for claiming the performance of the contract. సో సింపుల్గా ఏంటంటే అంటే అగ్రీడ్ పార్టీ కావాలనుకుంటే అతను డైరెక్ట్గా వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇన్ కేస్ అతను కోర్టులో కేసు ఫైల్ చేయలేదు రీజనబుల్ టైంలో ఉంటే సో ఏ పర్సన్ అయినా అతని తరపున వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్. రైట్స్ ఎలా ఉంటాయి? ఎగ్జాక్ట్లీ. ఎనీ లీగల్ రెమెడీ ప్రొవైడ్ చేయదు. అంటే కోర్టులో ఎలాంటి లీగల్ రెమెడీ మీకు రాదు. ఒక వైడ్ కాంట్రాక్ట్ని పట్టుకొని మీరు కోర్టుకు వెళ్ళారంటే కోర్టు గేట్ నుంచి బయటకు పంపించేస్తారు. సింపుల్ కదా?
ఎందుకండి అది వైడ్ కాంట్రాక్ట్ కదా. మీరు మ్యాజిక్ బుక్ కావాలన్నారంట, అతను ఆ స్టేజ్గా వస్తుందంట. సో దాన్ని పట్టుకుని కోర్టుకు వెళ్తే ఏమైనా చూస్తారా అసలు? మూవీ చూసారు కదా, అది గోవింద గోవింద చూసారా? గోపాల గోపాల కదా. గోపాల గోపాల చూసారు కదా, చూసారు కదండి. సో అందులో ఏం జరిగిందండి, అతను కేసు ఫైల్ చేయాలని వెళ్తారు. ఎవరి మీద అండి అంటే గాడ్ మీద అంటారు. అవునా? దేవుడి మీద కేసు ఫైల్ చేయాలంటే అసలు ఎవరిని కేసు తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అది పాసిబుల్ కాదు కదా. పాసిబుల్ అయితే అది కాంట్రాక్ట్ అవుతుంది, పాసిబుల్ కానప్పుడు కాంట్రాక్ట్ కాదు కదా, బయటికి వెళ్ళండి అని చెప్పేశారు. అవునా? సో దట్ ఈస్ అలాంటి ఇక్కడ ఏంటి పాసిబిలిటీ లేదు అంటే లీగల్ రెమెడీస్ ఉండవు వాటికి. అదవుతుందా? మనకు మూవీ అలా తీశారు, నార్మల్గా ఏంటి లీగల్ రెమెడీస్ ఉండవు మనకి. అదే మనం వైడబుల్ కాంట్రాక్ట్ అయితే చదవండి. కాంట్రాక్ట్, రీజనబుల్ టైం, సో రిసైండెడ్, అంటే మీ ఆప్షన్ అండి. మీరు 10 రూపీస్ ఆ టీ తీసేసుకొని ఇల్లు సేల్ చేద్దామంటే చేసుకోండి, లాలో ఏమీ చెప్పలేదు. మీరు కావాలంటే ఆ 10 రూపీస్తో ఇల్లు సేల్ చేసుకోండి, ఎక్కడ కూడా అసలు ఎలాంటి లిమిటేషన్ లేదు. రిసైండ్ అంటే అదే, మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఓకే, క్యాన్సిల్ చేయలేకపోతే లైక్ మీరేంటండి, మీరు యాక్సెప్ట్ చేసినట్లే. లేదు సార్ నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను, నేను ఏదైతే కాంట్రాక్ట్ రాస్తానో అది వ్యాలిడ్ కాదని కోర్టులోకి రీజనబుల్ టైంలో వచ్చారా, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అండ్ మీరు కోర్టులోకి వెళ్ళి కేసు వాదించుకోవచ్చు. అవుతుందా? చెప్పండి, అర్థమైందండి ఇంతవరకు? ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చదువుకోండి కంటెంట్ అంతా కూడా, కంటెంట్ అంతా ఒకసారి చదవండి. టేబుల్స్ ఏంటండి అడిగారు కింద? తీసుకో సార్, అడగండి, ఓకేనా? కింద ఒకసారి ఇన్ఫామ్ చేయండి, ఏం చెప్తారు చూడండి. మెటీరియల్స్ ఐ థింక్ ఉన్నట్లు ఉన్నాయి. ఐ థింక్ మీరు మీకు సిఎంఏ బుక్స్ కావాలి, ఏసీసీఏ కాబట్టి సిఎంఏ బుక్స్ ఇస్తారు. కాపీస్ ఉన్నాయో లేదో ఒకసారి అడగండి, కాపీస్ ఉన్నాయో లేదో తర్వాత మాట్లాడు. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి ఒకసారి. వైడ్ కాంట్రాక్ట్, వైడబుల్ కాంట్రాక్ట్. అయిపోయింది కదా, చెప్పాను కదా. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. కోయర్షన్ అంటే ఏంటి చెప్పండి? కోయర్షన్ అండి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను లేదా మీరు? హర్షద్ మెహతా మెంటల్గా, లైక్ మనం మెంటల్గా మీరు అక్కడ కూడా భయపెట్టడమే. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మెంటల్గా భయపెడుతున్నారు మీరు. భయపెట్టడం అంటే లైక్ యువర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. సో ఆ పర్సన్ వచ్చేసారంటే మీరు లైక్ ఏదో మంచిది జరుగుతుంది అనుకుంటారు, బట్ అది గ్యాంబ్లింగ్ కదా. గ్యాంబ్లింగ్ చేయించడానికి మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోయారు ఆ వేలోకి. సో దట్ ఈస్ ఆల్సో అండర్ ఇన్ఫ్లుయెన్స్. ఓకేనా? చూడండి ఒకసారి, డౌట్స్ ఉంటే అడగండి. సో ఈ క్వశ్చన్స్ కూడా ఈ కొంత టాపిక్ కూడా అయిపోతే ఐ థింక్ మనం రేపటి క్లాస్లో ఎంసీక్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? లేదండి, మనం నెక్స్ట్ సండే ప్లాన్ చేద్దాం. రిలాక్స్ అవ్వండి, ఇప్పుడే కదా ఫస్ట్ ఎగ్జామే అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చేసాం అనుకోండి, అంతే, వికెట్స్ డౌన్ అయిపోతాయి. నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేద్దాం. లైక్ కొంచెం మీకు అలవాటు అవుతుంది కదా ఏంటి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి, బేసిక్ ఎగ్జామ్ ఇది. మీకు నెక్స్ట్ సండే రాసేది కూడా ట్రయల్ ఎగ్జామ్. సో నెక్స్ట్ వీక్ నుంచి మీకు లైక్ యూ విల్ గెట్ ద గా కావచ్చు, లైక్ పేపర్స్ ఇస్తారు, మీరు రాయాల్సి వస్తుంది, ఎంసీక్యూ స్టిక్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి ప్లాన్ చేద్దాం. అదే నెక్స్ట్ సండే ఆన్లైన్ ఎగ్జామ్ ఇచ్చేస్తారు, మార్క్స్ ఇచ్చేస్తారు. మార్క్స్ కూడా వితిన్ 1 వీక్లోనే, వితిన్ 4-5 డేస్లో మీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో మార్క్స్ వస్తాయి, మార్క్స్ని బట్టి పర్ఫార్మెన్స్ అనాలిసిస్ జరుగుతుంది, దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఉంటుంది, ఇవి ఉంటాయి. పేరెంట్స్ మీటింగ్ అంటే పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తారు అంతే. సో మీటింగ్ ఇంట్లో జరుగుతుంది. అవునా కదా, కరెక్టే కదా. పేరెంట్స్కి మార్క్స్ వెళ్తాయి, పేరెంట్స్ మీటింగ్ ఇంట్లో జరుగుతుంది, హోమ్ బేస్డ్. ఓకే, ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఏంటి చూసినా మీకు పేరెంట్స్ మీటింగ్ కావాలా? మరి ఎందుకు అన్నిసార్లు గుర్తు చేస్తున్నారు? పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ వస్తారని వాళ్ళు వస్తా అంటున్నారా?
ఓకే. ఎందుకు విష్ణు అలాంటివి అంత రిస్క్ చేస్తున్నారు ఎందుకు? ఏదో ఒకటి చెప్పాలి కదా మీరే. ఏం లేదా? సార్ మంచిగా మొత్తం బాగుందని చెప్పేశారని చెప్పండి. టూ ఈజ్ ద నెంబర్ వన్ అని చెప్పానని చెప్పండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి ఒకసారి. ఏంటి నెక్స్ట్ ఆల్రెడీ అయిపోయిందని చెప్పారా? మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు సో ఆల్రెడీ రేపు నేను పెట్టేశారని చెప్పేసేయండి, అయిపోతుంది కదా. ప్రాక్టీస్ చేసి వచ్చారుగా, ఇంకెందుకు ఇవన్నీ? లో అదే కదా మొత్తం. అలా లేదా? తీసుకెళ్ళారా పేరెంట్స్ని? ఒకసారి కూడా తీసుకెళ్ళదా? ఓకే, వెళ్తే ఇంకోలా ఉండేది కదా మీకు. అవునా, సూపర్ గుడ్. ఓ సూపర్. పేరెంట్స్కి ఇస్తారా? పేరెంట్స్ మీటింగ్లో మీరు టీచర్స్ గురించి మాట్లాడతారా? అది టీచర్స్ మీటింగ్ అవుతుంది కదండి. ఓకే, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయా? క్లియర్ ఇంతవరకు? సో మ్యాక్సిమం ఫస్ట్ చాప్టర్ 90%, 95% అయిపోయిందండి. ఇక మిగతా టాపిక్స్ ఏవైతే వస్తాయో అవన్నీ మళ్ళీ మనం ఇన్ డీటెయిల్గా, ఇప్పుడు కోయర్షన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పుకున్నామా, నెక్స్ట్ టాపిక్స్లో మళ్ళీ ఒక్కొక్క టాపిక్ ఇండివిజువల్గా మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ ఇంట్రడక్షన్ అంతే, ఓకేనా? మనకు కాంట్రాక్ట్స్ గురించి నేర్చుకోవడానికి, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ నేర్చుకోవడానికి అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే, కోయర్షన్ అంటే నేర్చుకున్నాం. బట్ ఇవన్నీ మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్స్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చే కాంట్రాక్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ చాప్టర్స్లో క్లియర్గా నేర్చుకుంటాం, ఓకేనా? ఆల్మోస్ట్ చాప్టర్ అయిపోయినట్లే. కొంత టాపిక్ ఒకసారి ఓవర్వ్యూ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసేసి వీ కెన్ స్టార్ట్ విత్ కొన్ని MCQs ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ మీరు చేయగలుగుతున్నారు లేదా చెక్ చేసుకొని, సో వీ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ చాప్టర్, ఓకేనా? క్లియర్? సో టైం ఉంటే మాత్రం చాప్టర్ రివైజ్ చేయండి. MCQs మనం చేయబోతున్నాం కదా, సో ఒకసారి మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ అవన్నీ రివైజ్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో షాల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఎస్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.